మారకపోవడానికి గల కారణం ఏంటంటే తన హృదయములో సాతానుకు చోటిచ్చాడు. కొందరు లోకములో సాతానుకు తన హృదయములో చోటిస్తే వారు వాక్యం విన్నా మారరు, మందిరానికి వచ్చినా మారరు, బైబిల్ చదివినా మారరు, స్నేహితులారా సంస్కారము తీసుకున్నా మారరు, దేవుడు ఎంత వాక్యములోంచి గద్దించినా మారరు. వారిలో మార్పు రాదు. ఎందుకంటే వారి హృదయములో సాతానుడున్నాడు కనుక. దేవుని పిల్లారా, దేవుడు వాక్యములోంచి వారిని ఎంత సరిచేసినా, ఎన్ని వాక్యములు నేర్పించినా, దేవుడు వాక్యములోంచి ఎంత గద్దించినా, నీ హృదయములో సాతానుకు చోటిస్తే నువ్వు మారవు. నీ మనస్సు మారదు, నీ గుణము మారదు, నీ హృదయము మారదు, నీ తలంపు మారదు. యేసు ప్రభుతో ఉన్నా, యేసు ప్రభు శిష్యుడుగా ఉన్నా, యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నా, యేసు ప్రభు ఇస్కరియోతు దాన్ని ఇష్టపడినా తనలో మార్పు రాలేదు అంటే కారణం ఏంటంటే తన హృదయములో సాతానుకు చోటిచ్చాడు. తన హృదయములో సాతానుకు చోటిచ్చాడు కనుక తన మారడము లేదు. నీవు కూడా లోకములో ఉన్నావు, లోకములో క్రీస్తులో ఉన్నావు. క్రీస్తులో ఉన్న నీవు ఏమాత్రము నీ హృదయములో సాతానుకు చోటిస్తే నువ్వు నీ జీవితకాలము మారలేవు. ఈ యొక్క యోధా పోగొట్టుకున్నదేంటో మనం చూస్తే పిల్లరా, యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో మనం చూసినప్పుడు లోకము తన కుమారుని ద్వారా యోధా పోగొట్టుకున్న మొదటిది ఏంటంటే రక్షణ పోగొట్టుకున్నాడు. యోధా తాను మారక ప్రభుతో ఉండి కూడా సాతానుకు చోటివ్వడము వలన, తన హృదయములో సాతానుకు చోటివ్వడము వలన తాను రక్షణ పోగొట్టుకున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనములో ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు, నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. గమనించాలి మాట. ద్వేషింపబడినా దూషింపబడినా ఎవరు యేసులో ఉంటారో, ఎవరు ప్రభువులో నిలిచి ఉంటారో వారే రక్షింపబడతారు. తాను తన ఇంటి వారు రక్షింపబడతారు. యోధా పోగొట్టుకున్నదేంటో తెలుసా? పరలోకములో నుంచి వచ్చిన యేసు ప్రభు ఇచ్చిన రక్షణ పోగొట్టుకున్నాడు. స్నేహితులారా, నువ్వు మారకపోతే నువ్వు కూడా రక్షణ పోగొట్టుకుంటావు. రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని పోగొట్టుకుంటావని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక యోధా పోగొట్టుకున్న రెండోది ఏంటంటే లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అధికారం పోగొట్టుకున్నాడు. సాతానుకు యోధా తన హృదయములో చోటివ్వడం వల్ల మారలేక దేవుడిచ్చు అధికారమును పోగొట్టుకున్నాడు. ఈ అధికారము అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనములో ప్రజల మీద అధికారమును పోగొట్టుకున్నాడు.
దయ్యములను వెళ్ళగొట్టి అధికారమును పోగొట్టుకున్నాడు. రోగులను స్వస్థపరిచే అధికారమును పోగొట్టుకున్నాడు. జనుల మీద ఉన్న అధికారమును పోగొట్టుకునడమే కాక తాను దయ్యములను వెళ్ళగొట్టే అధికారమును, రోగులను స్వస్థపరిచే అధికారమును యూదా పోగొట్టుకున్నాడు. ఎందుకు అంటే తన హృదయములో సాతానుకు చోటివ్వడము వలన. తన హృదయములో సాతానుకు చోటివ్వడం వలన, సాతాను వలన తన హృదయములో సాతానుకు చోటివ్వడం వలన అధికారం పోయిందంట. ఇక యూదా ఏం పోగొట్టుకున్నాడు అంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనము. దయ్యములను మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోక జీవ గ్రంథములో ఏం పోగొట్టుకున్నాడు అంటే కీర్తన గ్రంథం 69వ అధ్యాయం. కీర్తన 69వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే జీవ గ్రంథములో నుండి వారి పేరు తుడిచివేయబడింది. పిల్లరా, యేసు ప్రభువారు ఒకప్పుడు ఈ యొక్క ఇస్కరియోతు యూదా పేరు జీవ గ్రంథములో రాశాడు. ఎప్పుడైతే సాతానుకు చోటిచ్చాడో, రక్షణ పోగొట్టుకున్నాడో, దేవుడిచ్చిన అధికారమును పోగొట్టుకున్నాడో, జీవ గ్రంథములో నుండి ఏ గ్రంథం? జీవ గ్రంథములో నుండి దేవుడు పేరును తుడిచివేసి తీసివేశాడు. జీవ గ్రంథములో పేరున్న వారే పరలోకానికి వెళతారు. జీవ గ్రంథములో పేరు లేకపోతే పరలోక ప్రవేశము లేదని మనం గ్రహించుకోవాలి. దేవుని పిల్లారా, ఆలోచన చేస్తే యూదా జీవ గ్రంథములో నుండి తన పేరును పోగొట్టుకున్నవాడు. ఇక లూకాసు వార్త 22వ అధ్యాయము 29, 30 వచనాలు చూస్తే, గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా అన్నపానమున పుచ్చుకొని సింహాసనము యొద్ద కూర్చుండి. దేవుని పిల్లారా, 22వ అధ్యాయం ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 22, లూకాసు వార్త 22, 29, 30 వచనాలు. నా రాజ్యములో సింహాసనము యొద్ద కూర్చోండి. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఏమండి ఇస్కరియోతు యూదా పోగొట్టుకుంది ఏంటో తెలుసా? దేవుడిచ్చే సింహాసనం. 12 మంది శిష్యులకట 12 సింహాసనాలు ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే సాతానుకు తన హృదయములో ఇస్కరియోతు యూదా చోటిచ్చాడో సింహాసనం పోయింది. ఆ సింహాసనము పైన కూర్చోవడానికి అధికారం పోయింది. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని పిల్లారా చూడండి వాక్యములో మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు చూస్తే యేసు ప్రభు వారిని ఒకరు ఒక మాట అడుగుతున్నారు. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులు తన యొద్దకు వచ్చి ఆయనకు నమస్కారము చేసి
ఆమె ఒక మనవి చేయబోగా ఆయన అడుగుతున్నాడు, అమ్మా నీవేం కోరుకుంటున్నావు అని అడిగాడు. అందుకామె, నీ పరలోక రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులు, ఒకడు కుడివైపును ఒకడు ఎడమ వైపును. ఆహా, ఏం కోరిక కోరిందండి తల్లి. జబదయ కుమారులు తల్లి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభువా, నీ శిష్యులకు 12 సింహాసనాలు ఉన్నాయి కదా, నా శిష్యుడు నా బిడ్డలు నీ శిష్యులే కదా, కనుక ఒకరికేమో కుడివైపున సింహాసనం మీద కూర్చోవడానికి, మరొకరికేమో ఎడమ వైపున సింహాసనం కూర్చోవడానికి అవకాశం ఏంది ఆయన అని అడిగింది. ఏమ్మా, ఇస్కరియోతు యోధా సాతానుకు తన హృదయములో చోటివ్వడం వల్ల ఏం పోగొట్టుకున్నాడు అంటే, దేవుని పక్కన సింహాసనము పైన కూర్చొని ఇశ్రాయేలుకు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చే కృపను పోగొట్టుకున్నాడు. సింహాసనం పోయింది. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే, క్షమించాలి, లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. సంతోషింపక పరలోకాన్ని పోగొట్టుకున్నాడు ఇస్కరియోతు యోధా. అదే లూకాసు వార్త 22, 29 చూస్తే, మనం చూసినప్పుడు నా తండ్రి నా రాజ్యాన్ని నియమించినట్లు. దేవుని పిల్లారా, దేవుని వాక్యములో చూడండి ఏం పోగొట్టుకున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథములో మనం చూసాం. ఇస్కరియోతు యోధా తప్పిపోయి పోగొట్టుకున్నవేంటి అంటే, 1 రక్షణ పోగొట్టుకున్నాడు, 2 దేవుడిచ్చే అధికారమును పోగొట్టుకున్నాడు, 3 జీవగ్రంథములో పేరు పోగొట్టుకున్నాడు, 4 దేవుని పిల్లారా సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, 5 పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడే ఉన్నాడు. పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. వాక్యములో దేవుని పిల్లారా, సాతానుకు చోటిస్తే ఇవన్నీ పోగొట్టుకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. సాతానుకు తన హృదయములో చోటు ఇవ్వడం వలన ఇవన్నీ పోగొట్టుకున్నాడు. ఇంకా ఏం పోగొట్టుకున్నాడు ఒకసారి చూద్దాం. పిల్లారా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, పరలోక పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఏమ్మా కంగారు పడిపోతున్నావు? తరుగుతున్నారా? ఆ గుమ్మముల మీద, ఆ పునాదుల మీద 12 అపోస్తుల పేరుందా? ఇస్కరియోతు యోధా పేరు ఆ గుమ్మానికి ఉందా? మొదటి పేరు పేతురు గారిదైతే చివరి పేరు ఇస్కరియోతు యోధాది. ఏం పోగొట్టుకున్నాడో తెలుసా? పరలోకపు యొక్క గుమ్మముల పైన, పరలోక పునాదుల పైన పేరు పోగొట్టుకున్నాడు. పిల్లరా, ఆ పరలోకపు 12 గుమ్మాలుంటే మొదటి పేరేమో పేతురు గారిది, చివరి పేరేమో ఇస్కరియోతు యోధాది. మరి పోగొట్టుకున్నాడుగా. పరలోకపు పునాదుల పైన పేరు పోగొట్టుకున్నాడుగా,
ఎందుకు పోగొట్టుకున్నాడు అంటే సాతానుకు చోటిచ్చాడు గనుక. సాతానుకు తన హృదయములో చోటిచ్చాడు గనుక ఇవన్నీ పోగొట్టుకుంటున్నాడు. పిల్లరా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో మాతో కూడా నీకు సహవాసము కలుగునట్లు నీకు తెలియచేస్తున్నాను. మన సహవాసమైతే, దేవుని స్తోత్రం. ఇక చివరి 7వదిగా దేవుని సహవాసాన్ని, భూలోకములో కాదు, ఎవరి సహవాసం? తండ్రి సహవాసం. కుమారునితో భూలోకములో సహవాసం చేశాడు, కానీ పరలోకములో తండ్రితో సహవాసం చేయడం పోగొట్టుకున్నాడు. పిల్లరా, అందుకే ఇస్కరియోతు యోధ సాతానుకు చోటిచ్చాడు అని చూస్తాం. కొన్ని మాటలు త్వరగా చెప్పిన వాక్యాన్ని ముగించేస్తాను. ఇతనికి బైబిల్లో దేవుడు లేదా పరిశుద్ధాత్మ తండ్రి కొన్ని పేర్లు రాశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనములో ఆయనను అప్పగించేవాడు యోధ. ఇప్పుడు ఆయనను సిలువకు అప్పగించేవాడు యోధ. మత్తయి సువార్త 26:15లో బేరమాడినవాడు యోధ. ఆయన శాస్త్రుల దగ్గరికి వెళ్ళి యేసును అప్పగిస్తే నాకు ఏమిస్తారు అని బేరమాడిన వాడు యోధ. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనములో ఇక్కడ ఒక మాట ఉంటుంది, చదివితే, నన్ను పంపిన తండ్రి 6:64 మీలో విశ్వసించని వారు కొందరున్నారని. అంటే యోధాలో విశ్వాసము లేనివాడు. ఇక యోహాను సువార్త 13:10లో అపవిత్రుడు అన్నాడు దేవుడు. యోధ అపవిత్రమైన వాడు. యోహాను సువార్త 3:29లో ధనాపేక్ష గలవాడన్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని 1 తిమోతి పత్రిక 6:10 మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 6:16లో గురుద్రోహి. యోధాకున్న పేరేంటంటే గురుద్రోహి. గురువుకు చాలా ద్రోహం చేసిన వాడు, ముద్దు పెట్టి అప్పగించిన వాడు కనుక గురుద్రోహి అన్నారు బైబిల్లో. యోధ యోహాను సువార్త 12:6లో దొంగ. యోధ దొంగ, దేవుని సొమ్మును దొంగిలించుచున్న దొంగ. ఎవరు ఏమా? యోధ ఎవరు? దేవుని సొమ్మును దొంగలించుచున్న దొంగ. మరి మలాకి 3:10 మీరెవరు? దశమ భాగం ఇవ్వలేని దొంగలు. ఆ దొంగకు పరలోకంలో చోటు దేవుడు ఎలాగివ్వలేదో, ఆ ఇస్కరియోతు యోధ అనే దొంగకు దేవుడు పరలోకంలో ఎలా చోటు ఇవ్వలేదో, దశమ భాగం ఇవ్వలేని దొంగలకు దేవుడు చోటిస్తాడా? యోధ దొంగ అని చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 17:2లో నాశనపుత్రుడు. ఇవన్నీ యోధాకు పెట్టిన పేరుడు దేవుడు. యోహాను సువార్త 6:70లో సాతాను
యోధా ఎవరు అంటే సాతాను. సాతానుకు చోటిచ్చినందున యోధా ఏమైపోయాడంటే సాతానైపోయాడు. దేవుని పిల్లారా. గనుక చివరికి ఎలా చనిపోయాడు అంటే ఉరి పెట్టుకొని చనిపోయాడు. మత్తయి సువార్త 27:4-5 నుంచి చూస్తే యోధా ఉరి పెట్టుకొని చనిపోయాడు అని ఉంటుంది. అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూస్తే పొట్ట పగిలి చనిపోయాడు అని ఉంటుంది. ఇంత భయంకరమైన చావు వచ్చింది యోధాకు. ఎందుకంటే అతడు తప్పిపోయి పోగొట్టుకున్నవాడు. సాతానుకు తన హృదయములో చోటిచ్చి చివరికి అతనే సాతానుగా మారిపోయాడని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. గనుక దేవుని పిల్లారా, ఈ యోధాలో ఉన్న ఏ చెడ్డ లక్షణము కూడా మనలో ఉండకుండా మనము చూసుకునాలని మీకు నేను తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు, ఈ వాక్యము దేవుడు దీవించునుగాక.